అందరికీ జై భీమ్. విముక్త చరిత్రల పార్టీ తరఫున ఒక ముఖ్యమైన విషయం మీద మా వైఖరిని స్పష్టం చేయాలని మీ ముందుకొచ్చాను. రేపు హైదరాబాదులో మాదిగల విశ్వరూప మహాప్రదర్శనకి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. వర్గీకరణ ఒక్క అడుగు దూరంలోనే ఉంది అని మందకృష్ణ మాదిగ గారు ప్రకటించటం జరిగింది. వర్గీకరణ ఉద్యమానికి విముక్త చరిత్రల పార్టీ సంపూర్ణంగా మద్దతు గతంలోనే తెలియజేసింది. మా జాతీయ నాయకులు, జాతీయ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తోల్ తిరుమావలోన్ గారు వర్గీకరణ ఉద్యమాన్ని సంపూర్ణంగా సమర్థించారు. తమిళనాడులో అరుంధతియార్లు, సుమారు 7 కులాలు అరుంధతియార్లు అనే ఒక అంబ్రిల్లా కింద ఉన్నాయి. మొత్తం తమిళనాడులోని దళిత పాపులేషన్లో ఆల్మోస్ట్ 16% పాపులేషన్ అరుంధతియార్లు ఉంటారు. అక్కడ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రభావంతో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వర్గీకరణ ఉద్యమం అక్కడ జరిగింది. 2009లో కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3% రిజర్వేషన్ని ప్రత్యేకంగా, అంటే ఎస్సీలకి ఉన్నటువంటి రిజర్వేషన్ కాకుండా అదనంగా 3% రిజర్వేషన్ని కరుణానిధి గారు ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా విముక్త చరిత్రల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తోల్ తిరుమావలోన్ గారి అభిప్రాయాన్ని కరుణానిధి గారు అడిగినప్పుడు 100% అరుంధతియార్లకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, వీలైతే వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందుకని కోర్టులు కూడా కొట్టివేయకుండా, ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా కరుణానిధి గారు అరుంధతియార్లకి 3% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. అంటే ఎస్సీ రిజర్వేషన్లో పాల్గొంటారు, అట్ ద సేమ్ టైం ఈ 3% రిజర్వేషన్లో కూడా అరుంధతియార్లు పోటీ పడే అవకాశంని తమిళనాడు ప్రభుత్వం కల్పించింది. తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హయాంలో ఒకసారి వర్గీకరణ జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ వర్గీకరణని రద్దు చేయటం జరిగింది. అనేక సంవత్సరాలుగా, సుమారు 29 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వర్గీకరణ పోరాటం జరుగుతున్నది. ఎస్సీ జాబితాలో సవరణలు చేయడానికి రాజ్యాంగపరమైన వెసులుబాటు ఏమైనా ఉందా అనే అంశాన్ని తేల్చడానికి సుప్రీంకోర్టు 2022లో 7 సభ్యులున్న ధర్మాసనానికి సిఫారసు చేయడం జరిగింది. ఆల్రెడీ 5 జడ్జీలున్న ధర్మాసనం ఒక తీర్పుని ఇవ్వటం జరిగింది. ఈ విషయం మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటే 5 జడ్జీల అభిప్రాయం సరిపోదు, 7 సభ్యులున్న ధర్మాసనానికి, విస్తృత స్థాయి ధర్మాసనానికి ఈ కేసుని అప్పజెప్పాలని ఆ 5 జడ్జీల ధర్మాసనం తీర్పు ఇవ్వటం జరిగింది. అయితే 2022 నుండి ఇప్పటి వరకు ఎలాంటి హియరింగ్స్, అంటే చర్చలు జరగకుండా, కోర్టులో ఎలాంటి చర్చలు జరగకుండా ఆ కేసు పెండింగ్లో ఉన్నది. ఈ మధ్యకాలంలోనే మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేశారు. గతంలోనే మనందరికీ తెలుసు, జంతర్ మంతర్లో వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఆయనని ప్రత్యేకంగా ఆహ్వానించి వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించాలని, వెంటనే వర్గీకరణ చేయాలని కూడా ఆ రోజు కృష్ణన్న డిమాండ్ చేయటం జరిగింది. ఒక రకంగా చాలా వినమ్రంగా, ఇక ఎలాంటి సంకోచం లేకుండా వెంకయ్య నాయుడు గారి పాదాలకి కూడా ఆయన నమస్కారం చేయటం జరిగింది. జాతి ప్రయోజనాల కోసం నేను ఎవరి కాళ్ళైనా పట్టుకుంటా అనే పద్ధతిలో
కృష్ణన్న ఆ రోజు తన స్థాయిని కూడా తగ్గించుకొని వర్గీకరణ కోసం వెంకయ్య నాయుడు గారి కాళ్ళు మొక్కటం జరిగింది. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ చేయలేదు. వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి పదవి నుంచి కూడా దిగిపోయారు. అయినా కూడా ఎలాంటి నిర్ణయము ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎన్నికల సందర్భంగా వర్గీకరణ నేను చేస్తాను అనే ఒక హామీతోటి వస్తున్నాడు. కృష్ణన్న గత 2 నెలలుగా చేస్తున్నటువంటి యాత్ర ముగింపు దశకు వచ్చింది. హైదరాబాదులో ఆ విశ్వరూప సభకి ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తున్నాడు. ఆయన కూడా వస్తున్నారు. ఒక సానుకూలమైన ప్రకటనని ఆయన చేస్తాడని మాదిగలందరూ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ మిత్రులారా, విముక్త చిరుతల పార్టీగా అభిప్రాయపడుతున్నది ఏమిటంటే, వర్గీకరణ మాదిగల హక్కు, అది రాజ్యాంగపరమైన హక్కు, వర్గీకరణ చేయాల్సిందే. అయితే వర్గీకరణను చేస్తాననే హామీ ఇచ్చి ఇప్పటికీ 2014 నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో వర్గీకరణ చేయకుండా దళితులని, ముఖ్యంగా మాదిగలని మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ. రేపు కూడా చేస్తాడన్న గ్యారెంటీ కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికీ అసలు డ్రాఫ్టే తయారు కాలేదు. గతంలో కూడా రేపో మాపో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని చర్చ చేశారు. కృష్ణన్న జంతర్ మంతర్లో కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అలాంటి ఒక భావోద్వేగమే పెళ్ళుమికింది. కానీ వాస్తవానికి డ్రాఫ్ట్ కూడా తయారు చేయలేదు. ఎలాంటి డ్రాఫ్ట్ తయారు చేయకుండా, ఆ డ్రాఫ్ట్ని చర్చకు పెట్టకుండా, కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా నరేంద్ర మోడీ గారు వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వటం అనేది మనం నమ్మడానికి వీల్లేదు, నమ్మే అవకాశం లేదు. అందుకని ఒకవేళ నరేంద్ర మోడీ ఆ ప్రకటన చేసినా కూడా అది మన హక్కు. మనకి ఇంతకాలము వర్గీకరణ చేయకుండా ఆపి మనల్ని అవమానించి గాయపరిచినటువంటి బీజేపీని ఎన్నికల్లో గెలిపించాల్సిన అవసరం లేదు. వర్గీకరణ వేరు, ఎన్నికలు వేరు. వర్గీకరణ చేసినంత మాత్రాన బీజేపీకి మనం ఓటేయాల్సిన అవసరం లేదు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ, మాదిగలకు వ్యతిరేకమైన పార్టీ. తెలంగాణలో మాదిగల మీద దాడులు చేయించిన పార్టీ బీజేపీ. మరియమ్మను చంపించిన సందర్భంగా, అంటే పోలీసులు మరియమ్మని లాకప్ డెత్ లో చంపినప్పుడు ఏ బీజేపీ నాయకుడు మాట్లాడలేదు. రామోజీపేటలో మాదిగల మీద దాడి చేస్తే ఏ బీజేపీ నాయకుడు మాట్లాడలేదు. మంత్రిలో రాజబాబుని అందరూ చూస్తుండగానే కొట్టి చంపితే ఏ బీజేపీ నాయకుడు మాట్లాడలేదు. కాబట్టి ఇది తెలంగాణలో దళితుల మీద, ముఖ్యంగా మాదిగల మీద దాడులకి తెగబడ్డది ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు. ఒక ప్రణాళిక ప్రకారంగా మాదిగల మీద తెలంగాణలో దాడులు జరిగాయి. మాదిగల వెనుకబాటుకి కారణం కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. అందుకని వర్గీకరణ చేయాల్సిందే, అది మన జన్మ హక్కు, మన రాజ్యాంగపరమైన హక్కు. కానీ వర్గీకరణ చేశారు కాబట్టి బీజేపీని మనం గెలిపియాల్సిన అవసరం లేదు, బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం లేదు. బీజేపీ ఎప్పుడైనా సరే మాదిగలకి వ్యతిరేకమైన పార్టీ, సైద్ధాంతికంగా అంబేద్కర్కి వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఒకవైపు అంబేద్కర్ని చంపేయాలి, నేను ఆ రోజుల్లోనే పుట్టి ఉంటే అంబేద్కర్ని చంపేవాడిని అన్న వ్యక్తుల్ని గౌరవిస్తూ, తెల్లవారు లేస్తే దళితుల మీద, అంబేద్కర్ మీద విషం కక్కేటువంటి వాళ్ళని ఈ బీజేపీ నాయకులు గౌరవిస్తూ వాళ్ళని సన్మానిస్తూ ఉన్నారు. మరొక వైపేమో మాదిగల్ని ఆకర్షించడానికి దొడ్డిదారిన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని నరేంద్ర మోడీ మాదిగలకి బేషరతుగా వర్గీకరణ చేయాల్సిందే. కానీ మాదిగలు ఎవరు కూడా బీజేపీని నమ్మడానికి వీల్లేదు. అది కేవలం మోసపూరితమైన ప్రకటన. 20 రోజులలో పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి వర్గీకరణ చేసే అవకాశమే లేదు.
నవంబర్ 30వ తారీఖు నాడు పోలింగ్ ఉంది. ఈ సందర్భంలో ఆయన వచ్చి హామీ ఇస్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. 30 తర్వాత కూడా ఏమీ జరగదు. 3వ తారీఖు తర్వాత కూడా ఏమీ జరగదు. 2024 లోక్సభ ఎలక్షన్స్ వరకు కూడా నరేంద్ర మోడీ వర్గీకరణ చేయలేడు. ఎందుకంటే మాదిగల పట్ల ఆయనకి కన్సర్న్ లేదు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న దళితుల ఓట్లు దూరమైతాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మాదిగల ఓట్లు దూరమైతాయి అనే భయంతో మాదిగలకి అనేక సంవత్సరాలుగా అన్ని పార్టీలు అన్యాయం చేస్తూ వస్తున్నాయి. ఉత్తరాదిలో ఉన్న మాదిగలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఉత్తరాదిలో ఉన్న చెమార్లు, మహార్లు, ఇతర కులాల యొక్క ఓట్ల కోసము తెలంగాణ, ఆంధ్రాలో జరుగుతున్న, కర్ణాటకలో జరుగుతున్న వర్గీకరణ ఉద్యమాన్ని బీజేపీ అగౌరవపరుస్తున్నది. కాబట్టి మనం ఈ వాస్తవాల్ని అర్థం చేసుకుందాం. వర్గీకరణ కోసం బీజేపీని డిమాండ్ చేద్దాం. వర్గీకరణ చేస్తేనే నరేంద్ర మోడీని గౌరవిద్దాం. వర్గీకరణ చేసినా కూడా బీజేపీకి మనం ఓటు వేయకూడదు. ఎందుకంటే బీజేపీ మాదిగల వ్యతిరేక పార్టీ, బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ, బీజేపీ ఈ దేశంలో ఉన్న రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.